ఇంకా కావేరి విషయంలో అయితే ఏసీపీ విజయ్కి అయితే ఏ కేసుకి రానంత విధంగా తిట్లు దండకాలు అయితే బాగా వస్తాయి. అప్పుడు ఇంకా తన మీద ఇప్పటిదాకా ఒక విధంగా ఉన్న కావేరి మీద ఇంకా ఈ కేసు నాకు చాలా సవాల్గా మారింది కుందన. ఈ కేసు మనం అనుకున్నంత సులువు కాదు. దీంట్లో ఈ అమ్మాయి వెనక ఎవరో ఉన్నారు, పెద్ద హస్తమే చెయ్యి ఉంది, మొత్తం నడిపిస్తున్నది వాళ్ళేను. ఆ అమ్మాయిని ఇక్కడికి వచ్చినప్పుడు చూడు, తర్వాత వెళ్ళేటప్పుడు చూడు, తనలో ఉండే వేరియేషన్స్ నీకే అర్థమవుతాయి అని చెప్పనంటే, లేదులే సార్, తను ఏమన్నా ఒకవేళ నిజంగా కావేరి కాదేమో అని చెప్పని తను అంటుంది. లేదు, తను నిజంగా కావేరిను, కానీ ఈ కేసుని అంత తొందరగా అయితే నేను వదిలిపెట్టను, తనని కావేరి నిరూపించిన తర్వాత ఈ ఊళ్ళో నుంచి నేను వెళ్తానని చెప్పని ఇంకా ఎస్పీ విజయ్ కూడా అయితే గట్టిగా అనుకుంటాడు. కానీ ఇంకా కావేరి అయితే మాత్రం ఇంకా తన విషయంలో జరిగిన దానికి, అలాగే శ్రేయోభిలాషి మాట్లాడిన దానికి చాలా సంతోషపడి, ఇంకా నాకు నా కూతురికి ఏ దిగులు లేదు, ఒక నీచుడి విషయంలో మోసపోయిన నేను, ఒక అజ్ఞాత వ్యక్తి వల్ల నేను ఇంత సంతోషంగా ఉన్నాను అంటే అది నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పని ఇంకా సంతోషాన్ని ఎలా అయినా చెందితో పంచుకోవాలని చాలా తొందరగా వెళ్తూ ఉంటుంది. ఈ లోపలైతే ఇంకా రాజు కూడా ఫోన్ చేసేటప్పటికి, ఇంకా సార్ నాకు చాలా కృతజ్ఞతగా ఉంది, మీ విషయంలో మీ కాళ్ళ మీద పడి నాకు కడిగినా అంత పుణ్యం చేస్తున్నారు సార్, నాకు మరో జన్మనిచ్చారు అని చెప్పని తన్ని పొగడ్తలతో ముంచెత్తుతుంటే, లేదు మేడం, మీరు అంతగా ఇది అవ్వాల్సిన అవసరం లేదు, ఏదో ఆ దేవ కుట్రల నుంచి మిమ్మల్ని కాపాడాను అంతేను అని చెప్పని అంటాడు. లేదు సార్, మీరు చాలా మంచి వ్యక్తి సార్ అని చెప్పని అంటూ ఉంటుంది. ఈ విషయం భారతమ్మతో అయితే వెళ్ళి వెంటనే ఈ విధంగా జరిగిందా అంటే ఇదంతా నా కొడుకే కదా చేశాడని చెప్పని తను సంతోషపడుతుంది. మిమ్మల్ని కంటిగా రెప్పలా కాచుకునే దేవుడు ఒకడు ఉన్నాడులే అమ్మా, తను ఎప్పుడు మీకు అండగానే ఉంటాడు అని చెప్పి నేను అనడంతో, అంటే ఆంటీ మీరు నిజంగా ఆ వ్యక్తిని చూసారా అని చెప్పని అడుగుతుంది. లేదమ్మా, నేను ఎప్పుడు ఫోన్లలో మాట్లాడడం తప్పక ఎప్పుడు చూడలేదమ్మా, తను ఫోన్ చేస్తాడు అంతే, మాట్లాడతాను, నాకు ప్రతి నెల డబ్బులు ఇస్తాడు అంతే, తప్పక నాకు ఇంకేం తెలియదు అంటాడు. కానీ ఏసీపీ విజయ్ అయితే మాత్రం కావేరి విషయంలో ఇప్పటిదాకా నేను దుడుకుపడింది చాలు, ఇంకా మెల్లిగా ఆలోచించి అడుగు వేయాలి, ఈ విషయం నాకే సవాల్గా మారింది, ఎన్నో కేసులు చూశాను, ఈ కేసు మాత్రం నాకు సవాల్గా మారిందని చెప్పని ఇంకా నెక్స్ట్ స్టెప్ కావేరి విషయంలో ఏం తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు.